ప్రియ సహోదరులారా, ఈ లోకంలో చాలామంది కూడా మనుషులలో ఉన్నటువంటి ధనవంతులను, అధికారులను, బలమైన వారిని తమకు ఆశ్రయంగా చేసుకొని వారికి కలిగే నష్టాన్ని బట్టి, భయాందోళన బట్టి వారిపై పూర్తిగా ఆధారపడతారు. ప్రియులారా, మనకు ఆశ్రయంగా ఉన్నవాడు, మనల్ని రక్షించేవాడు, మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు దేవుడే అని నిజమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తేనని తెలుసుకోండి. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన ఏమీ కొదవ చేయడు. ఆయన సన్నిధానంలో బ్రతికే మనకు ఆయన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సమస్తమును ఆయన మనకు అనుకూలంగా మారుస్తాడు. మీరు మనుషులపై ఆధారపడినప్పుడు మనుషులు మిమ్మల్ని చులకనగా చూస్తారు, మిమ్మల్ని తీసి పారవేస్తారు. అదే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఘనపరిచి ఆయన ఆశ్రయించే వారికి అందరికీ కూడా ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితిని దయచేవాడు. కాబట్టి ప్రియులారా, మనుషుల యొక్క ఘనతను బట్టి వారి దగ్గర ఉన్నటువంటి బలాన్ని మీరు ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించండి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. అప్పుడు సమస్తమును మీకు ఆయన సమకూలంగా ఏర్పాటు చేస్తాడు. అందరినీ కూడా మీ దరికి చేర్చి మీ ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా ప్రతి ఒక్కరి మనసులను మీ వైపు తిప్పివేస్తాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మొదట ఆశ్రయించి ఆయన యొక్క మాట విని ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. తర్వాత మీకు కావలసిన వాటినన్నిటిని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.